నా బర్త్డే జూలైలో ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి కేక్ కట్ చేసాము. ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు మేము హోస్టన్లో ట్రిప్కి వెళ్ళాము. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి వాళ్ళు పాపం కేక్ తీసుకొచ్చారు. అట్ ది సేమ్ టైం లంచ్ కూడా ప్రిపేర్ చేసి మాకు సర్ప్రైజ్ ఇచ్చారు. వీడియోలో కనిపించేది వాళ్ళ పిల్లలే, కెవిన్, ధారిక వాళ్ళ పిల్లలు. చాలా స్పెషల్గా అనిపించింది. చాలా ఎంజాయ్ చేశారు ఇషాన్, ఇవన్ కూడా. ఫైనల్గా కేక్ కట్ చేసాము. ఇదంతా నైట్ టైంలో చేసాము. బేసిక్గా ఈవినింగ్ అందరు ఫ్రెష్ అప్ అయిపోయి కేక్ కూడా చాలా మంచిగా ఉండే. వీళ్ళైతే ఇది యాక్చువల్గా నేను రికార్డ్ చేస్తున్నాను ఆడియో, బట్ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళ వాయిస్ ఆడియో వింటూ ఉండొచ్చు మీరు. మంచిగా ఉండే టైము. ఆల్మోస్ట్ 1 hour స్పెండ్ చేసాము. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫుల్ టీవీలో మ్యూజిక్ కూడా పెట్టేసేసి అలా అలా సెలబ్రేషన్స్ చేసాము. సెలబ్రేషన్స్ అంటే ఏం కాదు కానీ జస్ట్ అలాగా కేక్ కట్ చేసేసి కూల్గా అలా స్పెండ్ చేసాము. ఈవెన్ అయితే కేక్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు నాకు. వాడు మరీ చిన్నవాడు కదా, వాడికి ఏం జరుగుతుందో తెలియదు. ఫస్ట్ వాడే నోట్లో పెట్టుకుందాం అనుకున్నాడు. సరే కదా అని నాకు పెట్టాడు. వాడికి హెయిర్ కొంచెం పొడవుగా ఉండడం వల్ల కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది అప్పుడప్పుడు, బట్ ఓకే, హీ ఎంజాయ్డ్. స్కూల్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి పిల్లలు కొంచెం టైం ఉండే, వీళ్ళు బాగా నిద్రపోలేదు. మామూలుగా స్కూల్ ఉందంటే 7 o'clock అందరు నిద్రపోతారు. ఇక్కడ ఇవనైతే ఏదో గుడ్ బాయ్ లాగా ఫుల్ బిహేవ్ చేస్తూ ఉన్నాడు, అల్లరి చేయకుండా. వీళ్ళు వచ్చేసి తమిళనాడు మన ఆంధ్ర బార్డర్లో ఉంటుంది వీళ్ళ విలేజ్, వెంకటగిరి అనుకుంటాను. కానీ వీళ్ళకి బాగా తెలుగు వచ్చు. ఇతని పేరు వినోద్. చాలా మంచిగా మాట్లాడతారు తెలుగు, ఫ్లూయెంట్గా మాట్లాడతారు. స్పూన్ తెచ్చావు చిన్ను, తీసుకురాపో స్పూన్, స్పూన్ తేపో. సో మేము డిస్పోజల్ ప్లేట్స్ ఏం తీసుకురాలేదు, సో ఇంట్లో ఉన్న ప్లేట్స్తోనే అడ్జస్ట్ చేసేసాము. అది బ్యాక్గ్రౌండ్లో ఉండే వచ్చేసి ఏదైతే ఉందో అది నేను హ్యాండ్ మేడ్. నేను యానివర్సరీకి స్టిక్కర్ తయారు చేశాను నేనే, A4 size పేపర్స్తో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని. కానీ వెడ్డింగ్ యానివర్సరీ ఎగిరిపోయింది, ఇషాన్ లాగేశాడు. ఇది నా బర్త్డే డ్రెస్, లక్ష్మిని సెలెక్ట్ చేసింది. ఇక్కడ జెసి పెన్నీలో ఆర్డర్ చేసింది, మంచిగా ఉంది. ఫైనల్గా అందరితో ఇలా టైం స్పెండ్ చేసాము. చాలా స్పెషల్గా మంచిగా అనిపించింది. అండ్ ఇషాన్ ఆల్రెడీ పెద్దవాడు అయ్యాడు కాబట్టి వాడు బాగా అట్లీస్ట్ ఏం జరుగుతుందో అర్థం చేసుకున్నాడు. వాడు ఇవనైతే మరి చిన్నవాడు, వాడికి ఏం అర్థం అవ్వట్లేదు కేక్ తినడం తప్ప.